వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో బాపట్ల జిల్లా వైసీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు చల్లా రామయ్య మాట్లాడుతూ మా ఎమ్మెల్యే కోన రఘుపతి గారి మీద విమర్శలు చేస్తే ఊరుకోమని కాంగ్రెస్ పార్టీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని కబర్తారని అన్నారు. ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ బాపట్ల జిల్లాకు తీసుకువచ్చిన సీఎం జగనన్న సహకారంతో బాపట్లలోని మెడికల్ కాలేజీని 500 పడకల ఆసుపత్రిని తీసుకువచ్చి నేషనల్ హైవే రోడ్డు కూడా ఏర్పాటు చేసి బాపట్లను ఎంతో అభివృద్ధి చేసింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షర్మిల గారికి కనబడతలేదని అన్నారు. అలాగే సీఎం జగనన్న మీద విమర్శలు చేస్తున్న షర్మిల గారు 5 కోట్ల ఆంధ్ర ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? రాజశేఖర రెడ్డి చనిపోవడానికి కారణం జగనన్నను అక్రమంగా 16 నెలల్లో జైల్లో ఉంచింది కాంగ్రెస్ పార్టీ కాదా? అలాంటి పార్టీలో మీరుండి కూటమిగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో కలిసి సీఎం జగనన్న మీద విమర్శలు చేయటాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మళ్ళీ 2024లో సిద్ధం అనే నినాదంతో సీఎంగా జగనన్నను మళ్ళీ కోన రఘుపతి గారిని 3వసారి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని చల్లా రామయ్య తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్కి స్పీకర్గా పనిచేసిన వ్యక్తి 20 సంవత్సరాల నుంచి బాపట్ల ప్రజల కొరకు, బాపట్ల అభివృద్ధి కొరకు, బాపట్ల జిల్లా చేసుకున్న కొరకు ఆయన ఎల్లప్పుడూ ప్రజలో ఉండే నాయకుడిని కాదని మేము తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియజేస్తున్నాం. ఇలాగే మేము నోటికి వచ్చిన విమర్శలు చేస్తే కబద్దారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పకుండా మీకు బుద్ధి చెబుతామని, మళ్ళీ బాపట్లలో 3వసారి ఎమ్మెల్యేగా కోన రఘుపతి గారిని గెలిపించుకోవడానికి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు బాపట్లకి ఇప్పుడు బాపట్లకి డెవలప్ చేయగలిగిన నాయకుడు ఒకే ఒక నాయకుడు కోన రఘుపతి గారు అని చెప్పి ఈరోజు బాపట్ల ప్రజలందరూ కోరుకుంటున్నారు. సిద్ధం అనే నిదానంతో రాష్ట్రంలో జగనన్న ప్రయాణం చేయబోతున్నారు. మళ్ళీ సిద్ధం బాపట్లకి ఆయన 3వసారి ఎమ్మెల్యేగా కోన రఘుపతి గారు కూడా ముందుకు నడుపుతానికి మేమందరం ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రజలందరూ కూడా ఆయన వెంటకి నడుపుతానికి మేము సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా 2024లో మరి ముఖ్యమంత్రిగా జగనన్నని తప్పకుండా చేసుకుంటానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు. అలాగే 3వసారి ఎమ్మెల్యేగా బాపట్ల కోన రఘుపతి గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ, ఎంతమంది మీరు కూటమికి వచ్చిన ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా కూడా ఇక్కడ బాపట్లలో అలాగే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆపే పరిస్థితులు మీ పార్టీలు ఎవరు కూడా చేయలేరని, పెద్దలు తోడున్నాడు, దేవుడు తోడున్నా అని చెప్పి ఒకే నిదానంతో జగనన్న ఇక్కడ కోన రఘుపతి గారు ముందుకు వెళ్తారని చెప్పి తెలియజేస్తూ, ఇలాగే ఈరోజు మేము చూస్తున్నాం ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కాదు మిగతా పార్టీ వాళ్ళకు తెలియజేస్తున్నాం. మీ పిచ్చి వైఖరి మీద మీ నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉంటే కబద్దా జాగ్రత్తగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇలాగే మేము మాట్లాడుకుంటూ ఉంటే మేము కూడా మీకు ఎలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు అని చెప్పి తెలియజేస్తూ, జై జగనన్న, జగనన్న నాయకత్వం, జగనన్న నాయకత్వం, కోన రఘుపతి గారి నాయకత్వం, కోన రఘుపతి గారి నాయకత్వం.